తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాదెలపాలెంలో బీజేపీలోకి భారీ చేరికలు. గోకవరం మండలం గాదెలపాలెం గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ గ్రామంలో 110 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 110 మంది గ్రామస్తులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదే గ్రామంలో మహిళలకు రామాలయంలో సుమారుగా 20 మందికి శ్రీనివాసరావు చేతుల మీదుగా సీమంతం జరిపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న పేదవాళ్ళని ఆదుకుంటూ కులమతాలకు అతీతంగా ఎందరినో ఆదుకుంటున్న కంబాల శ్రీనివాస్ చేసే కార్యక్రమాలు తమ మనసులను ఎంతగానో కదిలించాయని పేర్కొన్నారు. 3 నియోజకవర్గాలలో కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆలయాల అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. 110 మంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగి కండువాలు కప్పాను. అయితే దీనికి నాయకత్వం వహించవలసిన వ్యక్తి బిక్కిన విశ్వేశ్వరరావు గారు. వారు జిల్లా అధ్యక్షుడు, మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు గారు, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు రావాల్సి ఉంది. మా యొక్క అధిష్టానం మేరకు పురంధరేశ్వరి గారు అలాగే సోమువీర్రాజు గారు వీరి ఆదేశానుసారం వారు రావాల్సి ఉంది. వారు అర్జెంటుగా వేరే కార్యక్రమంలో నియమితులు కావడం వల్ల మేము ఈ రోజున నాకు వారి ఆదేశం ఇచ్చి కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ రోజుని కండువాలు కప్పించండి, తర్వాత కార్యక్రమం నేను వస్తానని చెప్పారు. వారి యొక్క ఆదేశానుసారం ఈ రోజుని దాదాపుగా 110 మంది ఈ రోజున గాదిలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. చాలా సంతోషం అనిపించింది. ఇంకా చాలామంది ఉన్నారు. మేము తక్కువ సమయంలో మేము ఈ కార్యక్రమం నిర్వర్తించడం వల్ల కేవలం 110 మందితో సరిపెట్టుకోవడం జరిగింది. దీనికి ఎవరైతే నాయకురాలు పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వం, అలాగే మా సోమువీర్రాజు గారి నాయకత్వం, మా కాకినాడ జిల్లాకు సంబంధించి బిక్కిన విశ్వేశ్వరరావు గారి యొక్క సామర్థ్యం వల్ల ఇదంతా కూడా వారి యొక్క ఆదేశానుసారం ఈ విధంగా వెళ్తున్నాం. ఇదంతే కాకుండా కంబాల శ్రీనివాసరావుగా ప్రజల గుండెల్లో అనేక కార్యక్రమాలు చేయడం వల్ల, అంటే బంగారం ఇవ్వడం కానీ, శ్రావణ మాసంలో బంగారం ఇవ్వడం కానీ, అలాగే 150 కుటుంబాలకి 3 నియోజకవర్గాల్లోని అనాథ మహిళలకి, అలాగే అవసరమైన మహిళలకి, అంగవికలాంగులు వీళ్ళందరూ కూడా 150 కుటుంబాలకి 10 కేజీల నుంచి 25 కేజీలు బియ్యం పంపించడం కానీ, ప్రతి జాతరలో పట్టు చీరలు ఇవ్వడం కానీ, వైద్యం కానీ, విద్య కానీ, అలాగే ఎవరికైనా ఒళ్ళు కాలిపోయినా, ఇళ్ళు కాలిపోయినా, అలాగే వారికి సంబంధించిన హార్ట్ అటాక్ వచ్చినా, పెరాలసిస్ వచ్చినా, వైద్యానికి సంబంధించి, క్రీడలకు సంబంధించి నేను చేస్తున్న కోట్లాది రూపాయల సహాయం, అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క సామర్థ్యం, విశిష్టత తెలిసి ఈ రెండూ కలిసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభంజనంగా వేలాదిగా జనాలు జాయిన్ అవ్వడం మొదలు పెడుతున్నారు. అది మీరు ఇంకా రాబోయే కాలంలో చూస్తుంటారు. మేము ప్రతిరోజు మీకు మీ పత్రికా విలేకరులందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. నేను అది కూడా ఇస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ప్లస్ కంబాల శ్రీనివాసరావు గారి ఆదరణ కలిపి ఈరోజు సుమారు 110 మంది మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు అని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది చిన్నచూపు చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ఈ రోజుని 110 మంది ఒక మారుమూల కుగ్రామంలో జాయిన్ అవ్వడం అంటే గొప్పతనంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈవేళ భారతీయ జనతా పార్టీ గాదిలపాలెం గ్రామం నుంచి ప్రథంగా ఈ యొక్క జాయినింగ్స్ ప్రారంభించడం అనేది చాలా శుభపరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కూడా కంబాల శ్రీనివాస గారి నాయకత్వంలో జరగడం, సీనియర్ నాయకులు తమ్ముడు మరి మఠా మంగరాజు గారి నాయకత్వంలో కంబాల శ్రీనివాసరావు గారు అవన్నీ కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఈరోజు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గాదిలపాలెం గ్రామంలో ఉన్నాము. నా పేరు ఇనకోటి బాపం ధర, భారతీయ జనతా పార్టీ గోకవరం మండల అధ్యక్షుడిని. ఈ రోజున మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మా సీనియర్ నాయకులు మట్టా మంగరాజు గారు అలాగే సత్యవేంకట రెడ్డి గారి సమక్షంలో మా భారతీయ జనతా పార్టీ నాయకులు రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కంబాల శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ రోజున గాదిలపాలెం గ్రామంలో 110 మంది సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి చేరడం ఇది శుభదాయకంగా ఈరోజు గోకవరం మండలంలో ఒక మొదటి మెట్టుగా అడుగు ముందుకు వేసామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు పీత గుణలక్ష్మి. అలాగే ఈ మార్మూల గ్రామంలో చిన్న మహిళలందరం కలిపి ఆలయం నిర్మించుకుందామనే సంకల్పంతో మేము ఆలయం నిర్మించుకోవడం జరిగింది. ఇలా మేమందరం కూడా ఇలా ఆలయం నిర్మించుకున్నాం సార్ అంటే కంబాల శ్రీనివాసరావు గారు మాకు ఆలయం తరపునే కాదు, ధూపదీప నైవేద్యాలు, అలాగే ప్రతి శుక్రవారం ప్రసాద వితరణ, అలాగే ఆలయం చుట్టూరు ప్రహారీ కూడా
సార్ మాకు కట్టి అందజేయడం జరిగింది.